మటన్ దబ్బ కూర ఎలా చేయాలో చూద్దాము. మనకి సింపుల్‌గా మటన్ అంటే ఎప్పుడు పడితే అప్పుడు కూర వండేసుకుంటాం గానీ, దబ్బ కూర అనేది చాలా తక్కువగా ఎవరో ఎక్కడో వండుకుంటుంటారు అప్పుడప్పుడు. సో, చాలామందికి తెలీదు ఎలా వండుకోవాలి, ప్రాసెస్ ఏంటి, ఏ విధంగా చేయాలి అనేసి. మనం కొట్టుకి వెళ్ళి దబ్బ అడిగితే వాళ్ళే ఇచ్చేస్తారు. కట్ చేసి, క్లీన్ చేసి, అన్నీ చేసి వాళ్ళు ఇచ్చేస్తారు. మనం జస్ట్ తెచ్చుకొని, కడుక్కొని వండేసుకోవడమే సింపుల్‌గాన. అయితే ప్రాసెస్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేయాలి, ఎలా చేయాలి, ఏ విధంగా చేస్తే దీని టేస్ట్ బాగుంటుందనేది మనం చూద్దాం. సాధారణంగా దబ్బ కూర అనేది కూడా జస్ట్ మటన్ అయితే ఏ విధంగా వండుకుంటారో అదే విధంగా వండుకుంటారు. సో, ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్‌గా ఒక కళాయిలోని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలువి కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయల్లోని ఒక 2 పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకొని బాగా వేగించుకోవాలి. ఇలా వేగించుకోవడం వల్ల టేస్ట్ అనేది కూరకు చాలా బాగుంటుంది గ్రేవీకి. ఇప్పుడు ఏం చేయాలంటే కొద్దిగా ముందుగా మనం బాగా కడిగి పెట్టుకునే దబ్బ ఉంటుంది కదా, ఈ దబ్బ వేసేసుకొని కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇందులో నుంచి వాటర్ రాదు, కానీ ఇది కొంచెం పెద్దగా అవుతుంది, తర్వాత సైజ్ చిన్నగా అవుతుంది ఈ వండే ప్రాసెస్లోని. సో, మనం చూసుకొని దాన్ని ఎప్పుడైతే చిన్న చిన్న ముక్కలుగా అయిపోతాయో అంతవరకు దగ్గరికి వేగించుకోవాలన్నమాట. ఈ విధంగా అలా స్టవ్ చిన్న మంట మీద పెట్టుకొని అలాగ వేగించుకుంటుంటే ఇందులో నుంచి లైట్గా వాటర్ అనేది వచ్చి వెంటనే కొద్దిగా అవి పీసెస్ అనేవి చిన్న చిన్న ముక్కలు అయినప్పుడు కొద్దిగా అల్లం వెల్లుల్లి జీలకర్ర ఈ 3 మెత్తగా పేస్ట్ చేసుకొని వాటిని వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు అలా కలుపుకొని ఒక టమాటీ లేదా 2 టమాటీలని చిన్న పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్లా చేసుకున్న దాన్ని వేసేసుకోవాలి. ఈ కొద్దిగా దబ్బే కాబట్టి 1.5-2 టమాటీలు అయితే సరిపోతాయి. ఇవి వేసుకున్న తర్వాత దీన్ని ఇంకొంచెంసేపు బాగా కలుపుకొని అలా ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేయాలి. ఇందులో నుంచి వాటర్ అంతా పోయి ఆయిల్ బయటికి తేలినంత వరకు చిన్న మంట మీదే దీన్ని అలాగ మగ్గించుకోవాలి. అప్పుడు టమాటీలు కూడా ఉడుకుతాయి అన్నమాట బాగాన. సో, ఇదంతా బాగా ఉడికిన తర్వాత కుక్కర్ ఉంటే కనుక కుక్కర్లో ప్రాసెస్ వేరేగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే టేస్ట్ మాత్రం వేరేగా ఉంటుంది. సో, కుక్కర్లో కన్నా ఇలా చేసుకోండి. ఇవి ఎందుకంటే మెత్తగానే ఉంటాయి కాబట్టి మనకి కుక్కర్ వరకు వెళ్ళాల్సిన పని ఉండదు. ఇప్పుడు కొద్దిగా కారం, పసుపు, నెక్స్ట్ గరం మసాలా వేసేసుకొని ఇంకొంచెం బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసుకొని దాన్ని దగ్గరికి కలిపేసుకొని మళ్ళీ 10 నిమిషాల పాటు అలా స్టవ్ మీద వదిలేస్తే అదంతా వాటర్ అంతా ఎగిరిపోయి ఆయిల్ పైకి తేలినంత వరకు మనం అలా ఉడకబెట్టుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఉడకబెట్టుకోవడం వల్ల ఏటవుతుందంటే కర్రీ టేస్ట్ ఇంకొంచెం బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా దగ్గరికి అయిపోయినంత వరకు ఉంచుకొని ఏదైనా కప్లోకి సర్వ్ చేసేసుకోవడమే. ఎంత టేస్టీ మటన్ దబ్బ కూర రెడీ అయిపోయింది. మీకు నచ్చితే కనుక మీరు ఇంట్లోని ఈ విధంగా ఇలా చెప్పేటట్టు చేయండి. మీకు కూడా చాలా నచ్చుతుంది. వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి.